అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది, పర్టికులర్గా కోర్టుల విషయంలో. రీసెంట్గానే మనం చెప్పుకున్నాము, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. గత ఏడాది కాలంగా అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా వేసినటువంటి టారిఫ్లు అన్నీ కూడా ఇల్లీగల్, అవేవి కూడా చెల్లుబాటు కావు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అతను వేసినటువంటి సెక్షన్ని మారుస్తూ ట్రంప్ మరో కొత్త ఎత్తుగడ వేశాడు. అతను వేసినటువంటి సెక్షన్ ఏంటంటే IEEPA అంటారు, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని 1977లో తీసుకొచ్చారు. ఇది ఆ యాక్ట్ ద్వారా, ఆ చట్టం ద్వారా తనకున్నటువంటి పవర్స్ని వాడుకోవాలని చెప్పి ట్రంప్ ట్రై చేశాడు. బట్ అది ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో మళ్ళీ తన రూట్ మార్చాడు. ఇప్పుడు ఒక కొత్త చట్టం తీసుకున్నాడు. కొత్త చట్టం ద్వారా 15% మేము టారిఫ్ వేస్తున్నామని చెప్పి ప్రకటించాడు. ముందు 10% అని చెప్పాడు, తర్వాత మళ్ళీ 15% టారిఫ్ అని చెప్పాడు. ఇప్పుడు తాజాగా ఇంకొక కోర్టు, ఆ కోర్టు ఏంటంటే టారిఫ్ల సొమ్ము రిఫండ్ చేయాల్సిందే అని చెప్పి న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టు తీర్పునిచ్చింది. ఇంతకుముందు చెప్పింది సుప్రీంకోర్టు, ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నటువంటి ట్రేడ్ కోర్టు తీర్పిచ్చింది. ఎంత టారిఫ్లు అయితే వసూలు చేశావో ఇంపోర్టర్స్ దగ్గర నుంచి, అంటే దిగుమతిదారుల దగ్గర నుంచి ఎంత టారిఫ్లు వసూలు చేశారో ఆ టారిఫ్లు మొత్తం కూడా ఇంపోర్టర్స్కి వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. సో దీంతో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? కోర్టు నిర్ణయానికి తల వంచుతాడా, లేకపోతే వసూలు చేసినటువంటి టారిఫ్లు సుంకాలని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేస్తాడు? ప్రస్తుతానికైతే ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం చెప్తున్నారంటే, మేము ఈ తీర్పుని అప్పీల్ చేస్తాం పైకోర్టులు అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్తున్నాడు. బట్ అక్కడ కూడా ఇది నిలబడకపోవచ్చు. ఎందుకంటే హైయెస్ట్ కోర్టే నో చెప్పిన తర్వాత, ఇల్లీగల్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రేడ్ కోర్టు కూడా ఇదే చెప్పడము, ఇదే తీర్పునివ్వడంతో మరి ట్రంప్ ఏమైనా సర్దుబాటు చేస్తాడా, వెనక్కి తగ్గుతాడా అనేది చూడాలి. బట్ ఈ 15% టారిఫ్లు కూడా ఈ వారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. చూడాలి మరి ట్రంప్ ఏం చేస్తాడో, దీనికి ఏదైనా కొత్త ఎత్తుగడ, ఇంకో సెక్షన్ ఏమైనా తవ్విదీస్తాడా పుస్తకాల్లో నుంచి అనేది చూడాల్సి ఉంది. తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తి కూడా రిచర్డ్ ఈటన్, ఈ కేసుని నేనే సొంతంగా పర్యవేక్షిస్తానని కూడా అతను ప్రభుత్వానికి ఒక చురకంటిచ్చారు. చూడాలి మరి ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది.